ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పంపిణీకి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. అయితే ఈ వేదిక మాత్రం ఖమ్మం మదిరి నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికకు మారింది. మొదట మదిరిలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ వర్షాల కారణంగా సభా నిర్వహణకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరానికి 12,000 రూపాయల సహాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ వానాకాలం పంట కోసం 9,000 కోట్ల రూపాయలను ఇప్పటికే సమీకరించింది ప్రభుత్వం. ఈ ఏడాదిలో మొదటి విడతలో 6,000 రూపాయలు సాయం చేయగా ఇప్పుడు రెండో విడతగా వానాకాలం సాయం కింద 6,000 రూపాయలు సాయం అందించబోతుంది. వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయబోతుంది సర్కార్. సుమారు 70 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందబోతున్నారు. మొదట ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాలు, 3 ఇలా 5 ఎకరాలు 9 రోజుల పాటు వరుసగా రైతు భరోసా సాయం నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతుంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి. మాధవి, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత 5వసారి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అయితే మొదట మదిరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 73,32,000 మందికి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఇందులో భాగంగా 2,482.02 కోట్ల రూపాయలను ఇటు ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మొత్తానికి 41,37,000 మంది రైతుల ఖాతాల్లో మొదటి దఫా రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. అయితే గత నుంచి కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది మొత్తం 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నాం. రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నాం. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు ఇక పంట సాగుకు ఇది అనువైన సమయం కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా నిధులను ఎన్ని ఇబ్బందులున్నా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి అనుగుణంగానే రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయబోతోంది. రైట్, థాంక్యూ చారి.